Z9 డిజిటల్ లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో దారుణం. ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి చంపిన తండ్రి అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య. అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి భారీ ఏర్పాట్లు. పాకిస్తాన్ లో ఇరాన్ అక్రమ చమురు స్మగ్లింగ్ జోరు. అధికారిక పెట్రోలియం కొనుగోళ్లు 30 ఏళ్ల కనిష్టానికి. జూన్ 28న ఏలూరు జిల్లాలో 1 మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంఖారావం జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో హృదయం విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన 3 చిన్నారులకు ఎలుకల మందిచ్చి హత్య చేసి అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోజిత, పూజిత, లోకిత అనే 3 చిన్నారులు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఇంకెంతసేపు ఇస్తా సార్? హలో డ్రైవరా? అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. యలమంచలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న సమయంలో రేగుపాలెం జంక్షన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ అధికారులు భావిస్తున్నారు. అయితే అప్రమత్తమైన డ్రైవర్ సిబ్బంది ప్రయాణికులను వెంటనే బస్సు నుంచి దింపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని ప్రమాదక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్ తో కలిసి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పర్తిపాడు పుల్లారావు పరిశీలించారు. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగునట్లు ఆయన వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ కార్యకలాపాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తర్వాత ప్రజా వేదిక సభలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంతో పాటు ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి రైతుల ఖాతాలో 7,000 చొప్పున నేరుగా జమ చేయనట్లు ప్రకటించారు. ఈ సభలో కమిటీ ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ సభలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. చెప్పాను సార్ పిఆర్ఎస్సీ గారికి చెప్పాను. అప్పుడు రెండింటి కట్టు నుంచి కేడర్ దానికి దీనికి రెండింటి కట్టు నుంచి చెప్తానండి. నేను చూస్తాడులే వెంకటేష్ గారు చూస్తాను.
మనుషులు పిలిపించి తీసుకెళ్ళి పోసేసాము. కార్లు వచ్చినా అవి వదిలితే కాదు ఈ పోటీ ఓన్లీ ఎవరు పెట్టినా పక్కన పెట్టుకోమని క్యాడర్ మీటింగ్ ఇది వచ్చా ఉత్తరవతి మాట మిల్లు పక్కన ఉన్నాయి ఇవే కొంచెం ముందున్నా కనపడ బీటీ నాయుడు క్యాడర్ మీటింగ్ చూడండి చివరి పాకిస్తాన్ లో అధికారిక పెట్రోలియం కొనుగోలు గత 30 ఏళ్లు కనిష్ట స్థాయికి చేరినట్లు ఆ దేశ చమురు శాఖ వెల్లడించింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు తరలింపు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను కారణంగా పాకిస్తాన్లోని పెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్ ఆయిల్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందని తెలుస్తుంది. స్వల్ప లాభాల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన స్మగ్లర్లు 1,00,000 లీటర్ల చమురు మోటార్ సైకిళ్లపై అక్రమంగా పాకిస్తాన్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు ప్రాంతం అంచుల్లో విపరీతమైన వేడి దుమ్ము మధ్య వేల మంది స్మగ్లర్లు ఇక్కడికి చేరుకున్నారు. వీళ్లంతా లక్షల కోట్ల విలువైన ఇంధన అక్రమ తరలింపు వ్యాపారంలో ఉన్నారు. స్వల్ప లాభాల కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న స్మగ్లర్లు ఇరాన్లో యుద్ధం కారణంగా పాకిస్తాన్లోని పేద ప్రాంతమైన బలూచిస్తాన్లో స్మగ్లింగ్ బూమ్ పెరిగిందని చెబుతున్నారు. కొన్ని లక్షల లీటర్ల ఆయిల్ను మోటార్ సైకిళ్లపై ఇరాన్ నుంచి పాకిస్తాన్కు అక్రమంగా తరలిస్తున్న కొందరు స్మగ్లర్లతో బీబీసీ మాట్లాడింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. వైసీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. బ్రహ్మనాయుడు విడుదలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి నిరసనగా 28వ తారీఖున ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున 1 కోటి మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్లు జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగ పదవి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదని బహిరంగ ప్రకటన చేసి రాజ్యాంగాన్ని అవమానపరిచిన రఘురామ్ కృష్ణం రాజును వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ ఈ సమర శంఖారావం జరుగుతోంది. ఇక నుంచి 1 నిమిషం కూడా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడానికి అర్హులు కారని, అందుకే బర్త్ రఫ్ రఘురామ్, రాష్ట్ర రాజకీయాల నుండి బాయ్కాట్ రఘురామ్ అనే నినాదంతో ఈ సమర శంఖారావం జరుగుతోంది. జూన్ 28 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, దళిత క్రైస్తవులు
సంఘటితనంతో ఏర్పడి రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నారని, అందుకే ఆ రోజు గుంటూరులో క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మధు ప్రేమ్ జ్యోతిబాబు గారు ఆధ్వర్యంలో యూటీఎఫ్ హాల్ గుంటూరులో జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు మీద జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి దాడులు క్రైస్తవ సమాజం దళిత సమాజం ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు దళితులు క్రైస్తవులు దళిత క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు అని ప్రకటించటం ఇది ఖచ్చితంగా దళితులని క్రైస్తవులను అవమానించటమే. ఈరోజు మేము కట్టేటువంటి పనుల్లో నుంచి రాజ్యాంగబద్ధమైన పదవి వెలగబెడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధంగా మాట్లాడటం 1,10,00,000 మందిగా ఉన్నటువంటి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే జూన్ 28వ తారీఖున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల వ్యతిరేకంగా పనులకి నిరసనగా మా హక్కుల కోసం మేము జూన్ 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంకారామం అనేటువంటి పేరుతో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభ ఒకే ఒక నినాదంతో జరుగుతుంది, బర్త్రఫ్ రఘురామ బాయ్కాట్ రఘురామ. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఒక్క నిమిషం కూడా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండడానికి అర్హత లేదు. బర్త్రఫ్ రఘురామ అంటే రాష్ట్ర రాజకీయాల్లో నుంచి బాయ్కాట్ రఘురామ అనే నినాదంతో జరుగుతుంది. జూన్ 28 తర్వాత దళితులు దళిత క్రైస్తవులు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడతారు. ఈ జరగబోయేటువంటి సభ దిగ్విజయం కాబోతుంది. అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క దళితుడు దళిత క్రైస్తవులు ఆదివాసీలు బహుజనులు ఈ సభకి హాజరవుతారు. దానికి గుంటూరు వేదికగా ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క దైవ సేవకునికి ప్రతి ఒక్క బిఆర్ అంబేద్కర్ వారసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి Z9 డిజిటల్ టీవీ.